హాయ్ ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్కి వెల్కమ్. మనం మొన్న అమెరికాలో జరిగిన ఆటా సమావేశాలని వీక్షించాం కదా. ఈరోజు ముగింపు సమావేశాలు జరిగాయి, అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికాలో జరిగిన ఆటా అమెరికా తెలుగు అసోసియేషన్ ముగింపు సమావేశాలు మీ ముందుకు. ఎక్కినా ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచన అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపట్టాం. అందులో భాగంగా బహుశా మీ అందరికీ తెలిసి ఉండి ఉంటుంది, మూసీ నది హైదరాబాద్ నగరంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలిసి ఉండి ఉంటుంది. ఈరోజు ప్రపంచ ఖండాంతరాలు దాటి వచ్చినటువంటి మీ అందరూ అనేక నగరాల్లో ప్రవహిస్తున్నటువంటి ఆయా నదుల యొక్క జీవాన్ని ఏ రకంగా వాడుకుంటూ అన్నారో ఆ నగరాల్లో ప్రత్యేకంగా చూసుంటారు. థేమ్స్ రివర్ లాంటి రివర్ పక్కన ఉన్నటువంటి అనేక సౌధాలు, వెస్ట్ మినిస్టర్ లాంటి పార్లమెంటు భవనం, అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కూడా చూసుంటారు. అదే స్థాయిలో హైదరాబాద్ నగరంలో దాదాపు 56 కిలోమీటర్లు ప్రవహిస్తున్నటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేసి, రిజర్వేషన్ చేసి, ఫ్రెష్ వాటర్తో ఫ్లో చేస్తూ ఆ నగరానికి మణిహారంగా మూసీ నదిని రిజర్వేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మూసీ రిజర్వేషన్ ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో కూడా మీరు ప్రణాళికాబద్ధంగా మేము చూపించడానికి ఒక చిన్న ప్రయత్నం కూడా చేశాం. అలాగే ఈరోజు హైదరాబాద్ నగరానికి ఆనాటి పాలకులు, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఒక పెద్ద ఆస్తులుగా ఉన్నాయి. ఆ ఔటర్ రింగ్ రోడ్డు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా జిల్లాలన్నింటినీ కలుపుతూ మరొక రీజనల్ రింగ్ రోడ్ని, RRRని కూడా ఈ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతాం. ఆ RRR ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్తో ఇప్పుడున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ని అనుసంధానం చేస్తూ 36 రేడియల్ రోడ్స్, 36 రేడియల్ రోడ్స్ని ఈరోజు ప్లాన్ చేసి ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఈరోజు మరో మహానగరాన్ని ఈరోజు హైదరాబాద్ ఆనుకొని ఒక ఫ్యూచర్ సిటీని నిర్మించబోతా ఉన్నాం. ఆ ఫ్యూచర్ సిటీ సంబంధించినటువంటి వీడియోని కూడా బ్రదర్స్ ఏవీని ఆన్ చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే ఆ ఫ్యూచర్ సిటీతో పాటు మీ అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ నేను ప్రత్యేకంగా ఈ విషయాలు మీ అందరి దృష్టికి ఎందుకు తీసుకొని వస్తూ ఉన్నానంటే, ప్రధానంగా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి మానవ వనరులకు సంబంధించిన ఆ మానవ వనరులకి అందించాల్సిన విద్యా వ్యవస్థని బాగు చేసుకోవాలి. ఈరోజు ఆ విద్యా వ్యవస్థను బాగు చేయటం కోసం తెలంగాణ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని, ఒక్కొక్క స్కూలు 25 ఎకరాల క్యాంపస్లో దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో 100 శాసనసభ నియోజకవర్గాల్లో 100 స్కూల్స్ని ఎట్ ఏ టైం ఈరోజు శాంక్షన్ చేసి ఆ స్కూల్స్ అన్ని నిర్మాణం జరుగుతాం. విద్యా విధానం, ఆ విద్యతో అందించినటువంటి అనేక రకాలైనటువంటి సపోర్ట్ సిస్టంతోనే
ఈరోజు వేలాదిగా ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం నుంచి పుట్టి వచ్చినటువంటి బిడ్డలు ఈరోజు చదువుకొని హైదరాబాద్ దాటి అమెరికా దాకా వచ్చి ఈరోజు ప్రపంచాన్ని కూడా శాసించే స్థాయికి ఎదిగారు. అలా శాసించే స్థాయికి భవిష్యత్తులో కూడా ఎదగటం కోసమే ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య పైన ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే హెల్త్, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద ఎత్తున ఈరోజు మూసీ రిజర్వేషన్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, రీజనల్ రింగ్ రోడ్ కానీ, అనేక క్లస్టర్స్ కానీ ఏర్పాటు చేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. అందులో ఈ మధ్యనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేసి ముందుకు పోతున్నటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడికి వచ్చి మీరు విజ్ఞానంతో పాటు అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందిన మీ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించడానికే నేను ప్రత్యేకంగా అక్కడికి మీరు వచ్చి ఇన్వెస్ట్ చేసి పారిశ్రామికంగా మీకున్నటువంటి విజ్ఞానాన్ని, మీకున్నటువంటి ఇతర మేధస్సుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసుకోవటానికి ప్రభుత్వ పరంగా కావలసిన వ్యవస్థలన్నీ కూడా వ్యవస్థీకృతం చేసి ఉంచాం. సింగిల్ విండో విధానంతో ఎవరు ఏ ఇన్వెస్టర్ అక్కడికి వచ్చినా ఆహ్వానించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయమని నన్ను ప్రత్యేకంగా ఇక్కడికి పంపించారు. మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, 1000 కిలోమీటర్లు మీరు దాటి ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఈరోజు ఉన్నత శిఖరాలకు ఎదిగినటువంటి మీ మేధస్సుని ఏ మూలాల నుంచి అయితే వచ్చామో, ఏ గ్రామాల నుంచి అయితే వచ్చామో, ఆ గ్రామాల అభివృద్ధి కోసం, ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సహాయ సహకారాలన్నీ కూడా అందించవలసిందిగా నేను విజ్ఞప్తి చేయటమే కాకుండా, మీరు చేసే ప్రతి పనిలో ఈనాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెన్నంటి ఉంటుందని, మీరు ఎప్పుడు ఏ రకంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టినా, సామాజిక పరమైనటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం తరఫున సదా సిద్ధంగా ఉందని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మిత్రులారా, ఈరోజు మీరందరూ కుటుంబాల సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ సంబరాలు చేస్తూ కొన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చారు. ఎన్ఆర్ఐస్గా మాకున్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కావాలని కూడా అడిగారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎన్ఆర్ఐస్ సంబంధించినటువంటి ఏ అంశం, ఏ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా దాన్ని పరిష్కరించడం కోసం ఒక వ్యవస్థని, ఒక గవర్నమెంట్ తరఫు నుంచి లీగల్ స్టేటస్తో కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం, చేయబోతున్నాం. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకొని వస్తే ప్రపంచంలో ఎక్కడ తెలంగాణ వాసులు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఎక్కడ ఉన్నా వాళ్ళకున్న సమస్య ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ, లేకపోతే వాళ్ళ సమస్యల గురించి కానీ ఆ వ్యవస్థకి సమస్యకు తీసుకొని వస్తే ఆ సమస్యను పరిష్కారం చేయటం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ, అంతిమంగా రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పురోగతి మా అందరి ఆలోచన ఒకటే. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో కావలసిన విధంగా ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతుంది. దానికోసం అక్కడి నుంచి వచ్చినటువంటి బిడ్డలంతా మీరందరూ కూడా సంతోషిస్తారని, గర్విస్తారని, ఆ పాలన అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను ముందుకు తీసుకొని పోవటం కోసం భాగస్వాములు కావాల్సిందిగా
మీ అందరినీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో మా అందరినీ పిలిచి ఆహ్వానించి భాగస్వాములు కావటం కోసం అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ముఖ్యంగా ఆర్గనైజర్స్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రుడు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కూడా SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ లిస్ట్ నడుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఉంది, ఆన్లైన్లో కూడా మీ ఓట్ని రిజిస్టర్ చేసుకునే విధమైనటువంటి ప్రక్రియని ఏర్పాటు చేశారు. చేసుకోవాల్సిందిగా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై తెలంగాణ. నమస్కారం. తొట్ట బుక్కల్లో ఎంటర్టైన్మెంట్ ఉందా, టాలెంట్ ఉందా, అందం ఉందా ఏంటో తెలియదు కానీ మిస్టర్ నవీన్ గారు ఇదిగోండి, మైక్ ఇస్ ఆల్ యువర్స్. డ్యాన్స్ చేసి అలసిపోయి కొంచెం వాటర్ ఉందా? స్టేజ్లో ఇక్కడ పెడతా ఉన్నారు, ఇది వాటరే కదా? ఓకే ఓకే, జెన్జీ కిడ్స్ వాటర్ ఇది. చాలా చిట్టీలు వచ్చినట్టున్నారు. లవ్ యూ చిట్టీస్. ఎలా ఉన్నారు మై జానా జిగర్స్? బ్యాక్ స్టేజ్ ఎవరితోనో పందెం పెట్టాను. నవీన్, మీరు వెస్ట్ కోస్ట్లో సియాటిల్, కాలిఫోర్నియా అలాంటి ఎనర్జీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకండి అని. నేను అన్నా, మీరు మా ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళకి కరెక్ట్ మీటర్ తగిలితే బాల్టిమోర్ని కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి మార్చేస్తారు మా వాళ్ళని. So let me ask you one more time. Are you ready to have a good time, Jana Jiggers? బ్యాక్ స్టేజ్ ఇందాక బెట్టి కట్టి అయినా చూసుకోండి ఒకసారి. లవ్ యూ సో మచ్. ఒకసారి అటెండెన్స్ తీసుకుందామా? చాలామంది ఇక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కనిపిస్తున్నారు. అసలు మీకుందా గ్రీన్ కార్డు? నువ్వు B1 B2 కదా? నువ్వు కాసేపు కూర్చో. చేయండి. ఓకే, డన్. ఒకసారి GC వాళ్ళందరూ వేసుకోండి. మేనేజర్, వాళ్ళకి సంబంధాలు ఏమైనా ఉంటే పంపించండి అర్జెంట్గా. మన H1B OPT CPT ఒకసారి వేసుకోండి. నా నెక్స్ట్ సినిమా రిలీజ్ డేటు, మీ GC ప్రయారిటీ డేటు రెండు తొందరగా రావాలని కోరుకుంటున్నా. ఇంత రెస్పాన్స్ ఆటా కన్వెన్షన్ మొత్తంలో ఇప్పటివరకు రాలేదు. అది మా జానా జిగర్స్ ప్రేమ. థ్యాంక్ యూ వెరీ మచ్. జయంత్ చల్లా గారు ఎయిర్పోర్ట్లో దిగంగానే ఆధార్ కార్డు లాగేసుకున్నారు. వెళ్ళేటప్పుడు గ్రీన్ కార్డ్ ఇస్తున్నారు, పొద్దు నుంచి కనపడట్లేదు. వాళ్ళ వైఫ్ని నాకు బ్యాక్ సైడ్ అడిగాను, సార్ ఎక్కడ ఉన్నారంటే ఆయన నాకు దూరంగా ఉంటారండి అన్నారు. ఆధార్ కార్డ్, నా గ్రీన్ కార్డ్ కాకపోయినా కనీసం కాస్కో కార్డ్ ఇవ్వండి సార్. ఇంత పెద్ద లిస్ట్ ఉంది నాకు. మా అమ్మాయి ఐటమ్స్ తీసుకురామని చెప్పింది. $2.50 ఏదో డిస్కౌంట్ ఉందంట కదా గుడ్ల మీద. ఆ $2.50 కోసం ఇప్పుడు నవంబర్ దాకా గుడ్లు తిన్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ, లవ్ యూ. ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా వచ్చారా? లైక్ ప్రాపర్ అమెరికన్ పాస్పోర్ట్. దేశీ పీపుల్. నేను నెక్స్ట్ 2 minutes కొంచెం యాక్సెంట్ మార్చాలి. మీరు అమెరికన్ కిడ్స్, I'm super excited to be here in Baltimore, Washington. Super excited. That's just water. I have a passport and I'm jet lagged. I love Gen Z kids. Thank you so much. నా ప్రతి సినిమాని సపోర్ట్ చేసినందుకు. ఆల్ ద Gen Z kids. ఇక్కడ పిల్లలకి అక్కడ పిల్లలకి ఒకటే ఒక తేడా నేను నోటీస్ చేశాను. We love you. I'll call your mom. Don't worry.
మేనేజర్ వాళ్ళకి సిద్ధి ముందర చెక్ చేయి ఫస్ట్. All the Gen Z kids here have one thing which we didn't have growing up. It's called therapy. ఇందాక ఎవరో చెప్తున్నారు మా అబ్బాయి థెరపీకి వెళ్తున్నాడండి అని. మేము పెరుగుతున్నప్పుడు మాకు కూడా ఒక థెరపీ ఉండింది ఇండియాలో. ఇట్ వాస్ కాల్డ్ చెప్పు దెబ్బలు. యూ షుడ్ ట్రై దట్ హియర్. నేను 911 కాల్ చేసే లోపలే వచ్చేసేది నాకు. సూపర్ ఎక్సైటెడ్ టు బీ హియర్. చాలా మంది అడుగుతుంటారు నవీన్ నువ్వు అమెరికాకి ఎందుకు వెళ్తుంటావు అన్నిసార్లు అని. సింపుల్ రీజన్, నా ఫస్ట్ సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానివ్వండి, జాతిరత్నాలు కానివ్వండి, మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి కానివ్వండి, అనగనగా ఒక రాజు, చిచోరే, ఈ సినిమాలన్నిటికీ ఫస్ట్ ప్రీమియర్ షో ఇక్కడే పడి అమెరికా నుంచి ఒక బ్లాక్ బస్టర్ టాక్ అందించి నన్ను అక్కడ వెనకాల ఎక్కడో ఉన్న నన్ను తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టిన మీ అందరికీ కోటి ధన్యవాదాలు. సంక్రాంతి టైంలో వచ్చిన అనగనగా ఒక రాజు అంత కాంపిటీషన్ 7 సినిమాల కాంపిటీషన్తో వచ్చినా కూడా దాన్ని బ్లాక్ బస్టర్ చేసినప్పుడు ఇక్కడ ఈస్ట్ కోస్ట్కి వచ్చి మీకు పర్సనల్గా థ్యాంక్ యూ చెప్పుకుందామని టూర్ ప్లాన్ చేశాను. బట్ ఆ టైంలో స్నో స్టామ్ వచ్చి మేము రాలేకపోయాం జనవరిలో. సో ఈ ఆట గురించి ఎప్పుడైతే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఐ థాట్ ఐ షుడ్ మేక్ ఇట్ అ పాయింట్ టు కమ్ హియర్. ఒక ఇన్స్టా స్టోరీలోనో ఒక ట్విట్టర్లో ట్వీట్ పెట్టే మిమ్మల్ని థ్యాంక్ చేయడం నాకు సరిపోదనిపించింది. అందుకే ఐఎమ్ హియర్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ వెంట్ అవుట్ అండ్ బాట్ అ టికెట్ అండ్ వాచ్డ్ మై మూవీస్. ఐ నో యూ గైస్ వర్క్ రియలీ హార్డ్ హియర్ ఫర్ ద డాలర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ టైమ్ అండ్ మనీ ఆన్ మై ఫిల్మ్స్. ఐఎమ్ ఇండెటెడ్ టు యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా పేరెంట్స్ ఒకటి కలగనే వాళ్ళు. నేను ఇక్కడ నా సినిమాలు మీరు హిట్ చేయకపోయి ఉంటే నేను కూడా ఇక్కడ ఓపీటీ సిపిటీ అని చుట్టూ పోయి టెన్షన్లో తిరిగేవాడిని. సో నన్ను ఆ బాధల నుంచి తప్పించినందుకు పేరు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు నేను కరెంట్లీ రైటింగ్ 2 films. సో నెక్స్ట్ ఇయర్ మైత్రి మూవీ మేకర్స్ నేను ఒక వెరీ ఫన్ ఫిల్మ్ వీఆర్ బ్రింగింగ్ టు యూ. హోప్ఫుల్లీ బై నెక్స్ట్ సమ్మర్ ఇట్ షుడ్ బీ హియర్. ఎప్పట్లాగానే మిమ్మల్ని ప్రీవియస్ మూవీ కంటే నెక్స్ట్ మూవీ ఇంకా ఎంటర్టైన్ చేయాలి, ఇంకా ఎంగేజ్ చేయాలని నా ప్రయత్నం. సో నెక్స్ట్ మూవీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇట్స్ a script that's very close to my heart and I'm sure each and every one of you will enjoy it. Thank you. ఒక డైలాగ్ కూడా దే వాంట్ సాంగ్. ఓకే, ఆటా కన్వెన్షన్ కోసం ఒక 2 lines. yes మా మెగాస్టార్ చిరంజీవి గారి పాట. ఓకే, are you guys ready to sing with me? ఆట కావాలా పాట కావాలా వర్జీనియా ఆష్బోర్న్ లో ఇల్లు కావాలా జాబ్ కావాలి జీసీ కావాలి ఇండియా నుండి 6 months కి పేరెంట్స్ రావాలి వాషింగ్టన్ DC వెళ్ళొద్దామా ఫుల్లీ ఫన్ను చేసి ఎంజాయ్ చేద్దాం ప్రయారిటీ డేట్ తొందరగా రా H1B లాటరీలో పేరు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. I love you America. Thank you very much for making this little boy's dream come true. God bless you. See you at the movies. Thank you everyone. Viral Sambra, NRI to NRI. Everybody, thank you so much. Thank you, media folks. We want to bring the music as soon as possible. Thank you. Yeah. You have TV9, Ishwar Manda, advisor of CATS from the front. Ishwar garu మీరు ఎక్కడున్నా సరే ప్లీజ్ స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. Ishwar Manda please. And all the TV9 team, we have TV5 team, we have Sakshi, Prema garu, iDream Media,
And then we have Z5 from Bharat. And then we have Singeri Sriselam Garu. Please come on the stage. And then we have a young anchor here. She wants to say a few words. Okay, please stop. With this inflation and changing conditions in the ups and downs in the market, it has been very, very challenging. But at the same time, I have so many good friends. I really thank all the folks in Virginia, Maryland, and throughout the country and in India for helping us out and meeting the budget constraints, meeting the budget needs of this thing. Every day, for last 6 months, there were people ask me, what is your real job? And then I used to laugh myself and then they won't believe it. This is my real job for last 6 months. I'm working 12, 14 hour days and used to get up in the middle of the night sometimes. Oh, who is our lead actor? Who is our lead actor? No, how can we get this done? And then go through those items in my brain forever and ever. So at the same time, I couldn't do this without the help of my wife, Kavita. She has been such a rock supporter. Every time she sees me go through stress, she fasts more, she prays more. So lately she hasn't been eating anything, I heard during the daytime. So I really thank her support and being working with the women's team, cultural team, and so many other background and really appreciate. And my kids have been so much support to me and they were always there. Of course, Sridhar and Satish and the core team and all of them. And I also want to recognize Parmesh. Parmesh is always there. Hey, I need to write this letter to invite this guy. He'll come up with his magic letter in 10-15 minutes. So many times he has been helping, and of course the rest of the team as well has been helping. So I really thank. గత పదేళ్లలో చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఎన్నో ఇష్యూస్ వస్తున్నాయి. సో వాటన్నిటికీ ఆట ఏ సమస్య వచ్చినా ఆట మేము ఉన్నాము అంటూ నాకు ధైర్యం ఇస్తుంది. అలాగే నన్ను ఈ ప్రజెంటేషన్ చేసినందుకు ముఖ్యంగా మా ఆట బోనస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా ఆట past presidents, they have given a pack for me. ఆ ప్యాక్ని ఫాలో అవుతూ కొన్ని కొత్త ప్రోగ్రాంలు నెక్స్ట్ రాబోయే 2 నెలల్లో చేయబోతున్నాం. అలాగే ఇలాంటి కాన్ఫరెన్స్ చేయడానికి ఎంతో మంది దాదాపు 400 మంది కృషి చేశారు. ఆ కాన్ఫరెన్స్ కమిటీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చివరిగా మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మా తెలుగు ప్రజలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళని అన్సంగ్ హీరోస్ అంటాము. వాళ్ళు మీడియా మిత్రులు. సో ప్రతి ఒక్క మీడియా మిత్రులకి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ ఎంజాయ్ ద షో. వన్ మోర్ థింగ్, we will see in Dallas 2028. Fantastic 2026 to summer 2028 చూడబోతున్నాము డాలస్ లో. ఆట కన్వెన్షన్ 28th కన్వెన్షన్ జరగబోతుంది డాలస్ లో. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. జైన్ చల్లా గారికి, సతీష్ రెడ్డి గారికి, శ్రీధర్ బాగాల గారికి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇట్ వాస్ ఆల్ యువర్ ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్ that the 19th convention is super successful. మరొకసారి ముందుకు గట్టిగా చెప్పట్లు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. Thank you for all your support today. And your appreciation. I also invite my other co-anchors, Ravali and Murugala, to join us on stage. Ravali ma and Murugala ma. I would also
want to invite our darling mimicry అనగానే మనకి గుర్తొచ్చే దేవుడు మన శివాజీ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. గుండెల్ని తాకే భావోద్వేగ సాగరం స్వరంతో ప్రాణం పోయాలన్నా శబ్దంతో విశ్వాన్ని జయించాలన్నా అది ఆ నాదబ్రహ్మకే సాధ్యం. డాక్టర్ శ్రీ ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు తెలుగు ప్రజల ప్రేమ కథలకు క్షణ క్షణాన్ని పెంచే వైభవందించిన భక్తి పారవస్యంలో అన్నమయ్యలా ప్రవహింపజేసి నాలుగలి వైభవంతో విశ్వాన్ని వ్యాపించిన ప్రతి డియర్ ఫ్రెండ్స్, బాల్టిమోర్లో జరుగుతున్నాయి ఈ 19th ఆట మహాసభలకు విచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. బై ద వే, ఆటకి 19 సంవత్సరాలు అయితే సంగీత షోలో నాకు 19x2 38 సంవత్సరాల వయసు. సో ఇది ఒక శుభ సందర్భంగా భావిస్తూ ఇప్పటికీ మీరు గుండెగా పదిలంగా దాల్చుకున్న ఆ పాట, ఒక్క పాటని మీకోసం పాడి ప్రారంభిస్తున్నాను. Guys, ready? 1, 2, 1, 2, 3.